భారీ లారీలు, కంకర ట్రక్లు మంగళగిరి రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై భారీ లారీలు, ఇసుక, కంకర ట్రక్కులు వేగంగా ఇష్టానుసారంగా తిరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఆర్టీఏ అధికారులు, పోలీస్ అధికారులు పట్టించుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు. నేషనల్ హైవే మీద కాజ నుండి విజయవాడ రామవరప్పాడు మీదుగా కొండపల్లి వెళ్లవలసిన గ్యాస్ సిలిండర్స్, లారీలు, పెట్రోల్, డీజిల్ భారీ వాహనాలు అన్నీ దాదాపు మంగళగిరి పట్టణం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా కొత్త హైవే మీదుగా గొల్లపొడి నుండి కొండపల్లి వెడుతున్నాయి. దీనికి కారణం ఇలా వెడితే 5 కిలోమీటర్స్ కలిసి రావటం, టైం కలిసి రావడం వలన ఇలా వెడుతున్నారు. ఇలా వెళ్లటం మూలంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? వీరికి ఆయిల్ కంపెనీల వారు రూట్ మ్యాప్ ప్రకారం విజయవాడ రామవరప్పాడు నుండి వెళ్ళాలి. ఈ వాహనాల మూలంగా టౌన్లో కృష్ణాయపాలెం ప్రాంతంలో ఉన్న రోడ్స్ పాడవుతున్నాయి. ఇంకా పడమర వైపు ఉన్న హైవే ఓపెన్ కావడానికి 3 నెలలకు పైగా పడుతుంది అని తెలుస్తోంది. ఈలోపు మన ప్రాంతం రోడ్లు పాడవుతాయి. వెంటనే పోలీస్, ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో చేవెళ్ల, మిర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. కారణం ఇలాంటి భారీ వాహనాలపై అధిక లోడ్ వేయటం వలన బ్రేక్స్ పడవు. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా టిప్పర్స్ అధిక లోడ్తో ఇసుక, కంకర రాళ్లు వేసుకుని వెళ్తున్నారు. అడిగేవారు లేరనే ధీమా అయినా కానీ మామూళ్లు తీసుకోవడం వలన కానీ పరుగులు తీస్తున్నారు. ప్రమాదాలు చెప్పి రావు. ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరుతున్నారు.